అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీది తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్లో కూడా మొదలైంది. ఇంటింటికి వెళ్ళి బీజేపీ శ్రేణులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి, ఏమేం కార్యక్రమాలు మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనందరి ముందర ఉంచారు, లబ్ధిదారులు ఎందరు ఉన్నారు, ఏమేం లబ్ధి చేకూరింది ఇండివిజువల్స్కి, మన దేశ అభివృద్ధి ఎలా జరిగింది, మన ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది, ఎన్ని రోడ్లు నిర్మించినాము, ఎన్ని హైవేలు, ఎన్ని బ్రిడ్జులు, ఈ రకంగా రైతులకు ఏం చేసినాము, మహిళలకు ఏం చేసినాము, యువతకు ఏం చేస్తున్నాము, మా సంకల్ప పత్రం మేనిఫెస్టో కూడా విడుదలైంది. దాని అంశాలు ప్రత్యేకంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు రావాలి, ఎన్ఆర్సీ ఎందుకు రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలి, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మతతత్వ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ని ఏ రకంగా అరికట్టాలి పర్మనెంట్గా, ఇవన్నీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా, ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం. అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము. ఆయన ఫ్యూచర్లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.